దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం సార్. ఏ మూమెంట్లోనైనా ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సార్. ఈ నోటిఫికేషన్లో మీరు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన అంశం కరెంట్ అఫైర్స్ సార్. ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం సార్. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే కాబట్టి విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతోనే ఈ సంస్థ మీకు ద్వారా కరెంట్ అఫైర్స్ అందిస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, ఆల్రెడీ నేను మీకు క్లాస్ లాస్ట్లో నిన్నటి క్లాసులో 5 క్వశ్చన్లు ఇచ్చిన వాటికి మీరు ఆన్సర్ ట్రై చేయాలి. అవి రాకపోతే నేను మళ్ళీ మీకు మరుసటి రోజు క్లాసులో ఆన్సర్ చెప్పేస్తాను. మరి కరెంట్ అఫైర్స్ మీద ఎంతవరకు అవగాహన ఉంది, ఎంతవరకు గుర్తుందో మనకి ఈజీగా అర్థమైపోవడానికే ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది సార్. సార్, ఒక 2020 సంవత్సరము నవంబర్ 7 నాడు ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ కమిటీకి దౌత్యవేత్తగా ఒక ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ కమిటీ, అడ్వైజర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ విభాగానికి ఒక అడ్వైజర్గా, ఒక దౌత్యవేత్తగా ఎన్నికైన భారతీయురాలు ఈరోజు విదిషా మైత్ర, ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిని సార్. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిని ఐఎఫ్ఎస్. ఈ పదవిలో ఈమె 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది సార్.
యుఎన్ఓలో ఉన్న 193 దేశాలకు 126 దేశాలు భారత్కు మద్దతుగా మిగిలినవి ఇరాక్కు ఓటు వేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక 1946 నుండి యుఎన్ఓ అడ్వైజర్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో మొత్తం 16 సభ్య దేశాలు ఉంటాయి. భారతదేశం అప్పటి నుండి ఎన్నికవుతున్నాం సార్. ఒక ఐక్యరాజ్య సమితి ఒక అత్యంత కీలకమైన యొక్క అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ ఒక క్వశ్చన్ సంస్థకి ఈరోజు ఎన్నిక జరిగితే ఆసియా పసిఫిక్ గ్రూప్ నుండి ఇందులో సభ్యత్వం కావడానికి ఒక దేశం ఎన్నిక కావాలి. ఇందులో భారతదేశం పోటీలో ఉంది. ఈ పోటీలో భారతదేశానికి వ్యతిరేకంగా ఇరాకు పోటీలో ఉంటే ఇరాకును ఓడించి ఈరోజు ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ కమిటీకి ఒక దౌత్యవేత్తగా భారత్ ఈరోజు ఎన్నికైన సంఘటన. భారత్ నుండి పదవిలో ఈ పదవికి భారత్ నుండి విదిషా మైత్రా ఎన్నికైంది. ఈ విదిషా మైత్రా గతంలో ఈమె పోర్టు లూయిస్, ప్యారిస్లో, న్యూయార్క్లో, ప్రజెంట్లీ ఈమె అమెరికా దౌత్యవేత్త కార్యాలయంలో ఒక భారత ప్రత్యేక దౌత్యవేత్తగా పనిచేస్తున్న వ్యక్తి విదిషా మైత్రా సార్. ఈమె ఈరోజు అడ్వైజర్ కమిటీకి సభ్యురాలుగా నియమితులు కావడం జరిగింది. భారతదేశం ఒక ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఒక WHO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా భారత్ 3 ఏళ్ల పాటు 2020 మే 22 నాడు ఎన్నికైంది హర్షవర్ధన్ కుమార్. ఒక ILO పాలక మండలి విభాగానికి భారతదేశం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నికైంది. ఒక ఐక్యరాజ్య సమితి ప్రధానమైన అంగాలైన ఆర్థిక సామాజిక మండలి విభాగంలో ఒక మహిళల అభివృద్ధి విభాగానికి, మహిళా సంక్షేమ విభాగానికి కూడా భారత్ ఒక సభ్యురాలికి ఎన్నికైంది. ఒక భద్రతా మండలికి భారతదేశం 8వసారి తాత్కాలిక దేశంగా ఎన్నికైంది. రేపు 2021లో 2 నెలల పాటు భద్రతా మండలికి ఇండియానే అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణం సార్. ఇక్కడ ఒక యుఎన్ఓ అడ్వైజర్ కమిటీలో 16 సభ్య దేశాలుంటాయి. 3 ఏళ్ల పాటు పదవీ కాలము. మన దేశం ఈ రోజున సభ్యురాలుగా ఎన్నికైన సంఘటన సార్. ఇలా ఐక్యరాజ్య సమితిలో పలు సంస్థలు కూడా భారత కీలకమైన సంస్థలు కూడా ఇలా వివిధ రకాలుగా బాధ్యతలు కూడా స్వీకరిస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న అంశం సార్. 2020 సంవత్సరం నవంబర్ 7 నాడు భారతదేశం ఐక్యరాజ్య సమితిలో అడ్వైజర్ కమిటీకి ఏ దేశాన్ని ఓడించి సభ్యురాలు ఎన్నికైంది? ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ కమిటీలో సభ్యురాలుగా నియమితులైన భారతీయురాలు ఎవరు? భారతీయ అధికారిని ఎవరు? ఈమె గతంలో ఎక్కడెక్కడ పదవులు నిర్వహించింది? ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ కమిటీకి ఇండియా దౌత్యవేత్తగా ఎన్నికైంది భారతదేశం. ఈ అడ్వైజర్ కమిటీలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? ఈమె విదిషా మైత్రా ఏ సంస్థకి, ఈమె ఐక్యరాజ్య సమితిలో ఏ విభాగానికి ప్రత్యేక అధికార సభ్యురాలుగా నియమితులైంది?
ఇలా మన పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో అడిగినా కూడా బిట్టు నువ్వు వెనక వెళ్ళు సార్, ఈజీ క్యాజువల్ సార్ పోటీ పరీక్షలు. సార్ ఒక జాతీయ క్యాన్సర్ డే సార్. ఒక 2014 నుండి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కుమార్ నవంబర్ 7ను జాతీయ క్యాన్సర్ డేగా గుర్తించారు సార్. ఈరోజు పోలాండ్ దేశానికి చెందిన ప్రముఖ సైంటిస్టు మేరీ క్యూరీ జన్మించిన రోజు సార్ వచ్చేసి ఫిబ్రవరి 4వ తేదీ అంతర్జాతీయ క్యాన్సర్ డే సార్ వచ్చేసి 2018 లెక్కల ప్రకారం ప్రపంచంలో సుమారు వచ్చేసి ఇక్కడ సార్ ఒక 8 మిలియన్స్ మంది క్యాన్సర్ రోగులుంటే ఇండియాలో 1.5 మిలియన్స్ మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. ఈ క్యాన్సర్ వ్యాధి పైన ఒక ప్రజలకు అవగాహన కల్పించాలి. క్యాన్సర్ వ్యాధి వేటి వల్ల వస్తుంది? పొగ త్రాగడం వల్ల, వివిధ రకాల యొక్క కాలుష్యపూరితమైన గాలులు పీల్చుకోవడం వల్ల, వివిధ రకాలైన వాయువుల వల్ల, వాతావరణ సమస్యల వల్ల, పొగ త్రాగడం వలన కొన్ని అంశాల ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి సోకకుండా దూరంగా ఉండే విధంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి త్వరితగతిన క్యాన్సర్ వ్యాధి నిర్మూలన కోసం కృషి చేయాలనే అంశంపై ఒక ఆనాడు 1903లోనే ఈ ప్రపంచంలో తొలిసారిగా ఒక భౌతిక రంగంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి లేడీ మేడం క్యూరీ. భౌతిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది, రసాయనిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. 2 సార్లు నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి మేడం క్యూరీ, పోలాండ్ కంట్రీ సార్. ఈమె జన్మదినమే నవంబర్ 7వ తేదీని ఒక జాతీయ క్యాన్సర్ డేగా గుర్తించింది భారత ప్రభుత్వం 2014 నుండి. అంతర్జాతీయ క్యాన్సర్ డే అంటే ఫిబ్రవరి 4వ తేదీ, జాతీయ క్యాన్సర్ డే అంటే నవంబర్ 7వ తేదీ సార్. వాడు ఏ టైపులో బిట్టడినా మనం క్యాచ్ చేయాలి సార్. టుడే వచ్చేసి ఒక ఈశాన్య భారతదేశం నుండి హాకీ ఇండియా కౌన్సిల్కు ప్రెసిడెంట్ ఎన్నికైనా మొట్టమొదటి వ్యక్తి సార్ అంటే జ్ఞానేందర్ జొంగోబామ్. జ్ఞానేందర్ జొంగోబామ్ 40 ఏళ్ల పాటు మణిపూర్ రాష్ట్ర హాకీ క్రీడలో సభ్యుడిగా, మణిపూర్ హాకీ క్రీడలో ఉన్న వ్యక్తి, జాతీయ హాకీ క్రీడలో ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి, ఒక ఈశాన్య భారతదేశం నుండి హాకీ ఇండియా కౌన్సిల్కు ప్రెసిడెంట్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి సార్. ఇతను వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 7వ తేదీన సార్ వచ్చేసి హాకీ ఇండియాకు అధ్యక్షుడిగా జ్ఞానేంద్ర జొంగోబామ్
మణిపూర్ రాష్ట్రం సరితుంది. ఈశాన్య భారత్ నుండి హాకీ ఇండియా కౌన్సిల్కు చైర్మన్ ఎన్నికైన మొదటి వారు సరితం తొలి వ్యక్తి సార్. ఒక 2009 సంవత్సరము మే 9 నాడు ఇక్కడ మే 9వ తేదీన హాకీ ఇండియా కౌన్సిల్ స్థాపన సార్. ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్. ఇండియా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ సార్ ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు సార్. ఒకప్పుడు ఇండియా హాకీలో అడుగు పెట్టిందంటే అమెరికా పై హాకీలో అడుగు పెట్టిందంటే ఇక ఇండియా హాకీలో ఉన్నాక మనకు టైటిల్ రావని చెప్పి చాలా దేశాలు వెనక మళ్ళీపోయాయి. ఒక సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నప్పుడు హాకీ క్రీడ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి అక్కడున్న సైనిక అధికారి, బాబు నువ్వు వెళ్ళి దేశం తరపున పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ప్రోత్సహించడంతో ఒక 1928, 1932, 1936 3 సార్లు ఇండియాకు ఒలింపిక్స్ హాకీలో ఒక ధ్యాన్ చంద్ క్యాప్టెన్స్లో స్వర్ణం వచ్చింది సార్. హాకీలో ఇప్పటి వరకు సార్ భారతదేశానికి ఒక 1928లో తొలిసారిగా స్వర్ణం వచ్చింది. 8 స్వర్ణాలు వచ్చినాయి, 2 కాంస్య పథకాలు వచ్చినాయి, 1 రజత పథకం వచ్చింది. తొలిసారిగా 9వ టోర్నమెంట్లో స్వర్ణం వచ్చింది. తొలిసారిగా 1928లో స్వర్ణం వచ్చింది. ఏ టైపులో బిట్టు అడిగినా కూడా మనం క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. ఒక 1928లో ఇండియాకు హాకీలో స్వర్ణం వచ్చిన నాటికి ఇదే ఇయర్లో స్టాలిన్ నాయకత్వంలో రష్యాలో ఒక పంచవర్ష ప్రణాళిక విధానం కూడా అమల్లోకి వచ్చింది సార్. ఇదే ఇయర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో బార్డోలి సత్యాగ్రహ ఉద్యమం కూడా నిర్వహించారు సార్. ఒక ఈశాన్య భారతదేశం నుండి ఇండియా హాకీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి, ఒక మణిపూర్ రాష్ట్రం చెందిన వ్యక్తి, 40 ఏళ్ల పాటు ఇండియా హాకీలో ఒక మెంబర్గా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఈయనకి అవకాశం లభించింది సార్. ఇప్పటివరకు 14 సార్లు ఇక్కడ సార్ వరల్డ్ కప్ హాకీ నిర్వహిస్తే భారతదేశం ఇప్పటివరకు 3 సార్లు వరల్డ్ కప్ హాకీ నిర్వహించింది సార్. ఎన్నిసార్లు వరల్డ్ కప్ హాకీ జరిగింది సార్? 14. ఇండియాలో ఎన్నిసార్లు సార్? 3 సార్లు. ఇదే బిడ్డ గుర్తుంచుకోండి సార్. ఇండియా ఎన్నిసార్లు వరల్డ్ కప్ హాకీ విజేత? 1 సారి. పాకిస్తాను 4 సార్లు, ఆస్ట్రేలియా 3 సార్లు. మొత్తం వరల్డ్ కప్ హాకీ ఎన్నిసార్లు జరిగింది? 14. ఇండియాలో ఎన్నిసార్లు? 3 సార్లు ఇండియాలో నిర్వహించారు. ఏంది 143? ఏంది 143 అంటే రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టుని కోరే న్యాయ సలహా సార్ వచ్చేసేది. ఈ లెవెల్ బిట్టు మనకు గుర్తు రావాలి సార్. ఏ టైపులో అడిగినా కూడా ఇది పడితే సార్. ఒక 2020 నవంబర్ 7 నాడు హాకీ ఇండియా కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన జ్ఞానేంద్ర జోంగోబామ్, ఈయన ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి? మణిపూర్. మేరీ కోమ్ కూడా ఈ రాష్ట్రమే. ఈ రాష్ట్రంలోనే ఇంపాల్లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇలా మనకు గుర్తు రావాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి, ఒకప్పటి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ సార్. జో బిడెన్
ఈరోజు తొలి ప్రసంగం విల్మింగ్టన్ ప్రాంతం నుండి స్పీచ్ ఇవ్వడం జరిగింది సార్ జో బిడెన్. మరి ముఖ్యంగా సార్ ఈ జో బిడెన్ ఒక 1988 నుండే అమెరికా అధ్యక్షుడిగా పోటీలో ఉన్నాడు. అప్పుడు అవకాశం రాలే. గతంలో ఒబామా 2 సార్లు ప్రెసిడెంట్కి ఎన్నికాడు, అప్పుడు పోటీలో ఉన్నాడు, అప్పుడు రాలే. 2017లో పార్టీ అప్పుడు కూడా గుర్తించలేదు. హిల్లరీ క్లింటన్కి అవకాశం వచ్చింది. ఇన్నిసార్లు అయిన తర్వాత ఈసారి వచ్చేసి అత్యధికమైన ఓట్లతో దూసుకుపోతున్న వ్యక్తి సార్. ఒక అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఒక రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి సార్ జో బిడెన్. అమెరికాలో 2 పార్టీలు సార్. ఒక రిపబ్లికన్ పార్టీ, మరొకటి డెమోక్రటిక్ పార్టీ. సార్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సార్ జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ సార్. రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ సార్. ఈ రిపబ్లికన్ పార్టీ సింబల్ ఏనుగు సార్. డెమోక్రటిక్ పార్టీ సింబల్ గాడిద సార్. ఒక జో బిడెన్ ఒక డెమోక్రటిక్ పార్టీ నుండి నిలబడ్డ వ్యక్తి సార్. ట్రంప్ అనుకునే లక్ష్యాలు మొత్తం కూడా ఇలా తలకిందులైన సంఘటన సార్. అమెరికా ఓటర్లు సార్ ఇలా భయంకరమైన కరోనా మూమెంట్లో నేను ఈ అమెరికాకు అండగా నిలబడతాను చెప్పి అన్నిటినీ మర్చిపోదాము, ఈ అమెరికా ప్రజలంతా ఒకటే, పార్టీలు పక్కన పెడదాము, ప్రజెంట్లో సమస్యల పైన పోరాడదామని చెప్పి జో బిడెన్ ఇలా విల్మింగ్టన్ ప్రాంతం నుండి తొలి స్పీచ్ను కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. జో బిడెన్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు, 46వ అధ్యక్షుడు. జో బిడెన్కు సార్కులో ఏ దేశం అత్యున్నతమైన అవార్డు ఇచ్చింది? పాకిస్తాన్ ఆల్ ఇలాల్ ఏ పాకిస్తాన్ అవార్డు కూడా గతంలో లభించింది సార్ జో బిడెన్. ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు సార్ ఆచార్య ఎన్జీ రంగా ఒక వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రముఖ వ్యక్తి సార్ ఆచార్య ఎన్జీ రంగా. దేశ అభివృద్ధిలో ఒక వ్యవసాయ రంగమే కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టండి, వ్యవసాయ రంగం అభివృద్ధిపై పిలుపునిచ్చిన వ్యక్తి సార్ ఇతను. ఒక 2020 సంవత్సరం నవంబర్ 7 నాడు ఆచార్య ఎన్జీ రంగా 120వ జన్మదినం వేడుకల్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక తెలుగు బిడ్డ ఆచార్య ఎన్జీ రంగా ఒక వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం, ఒక వ్యవసాయ రంగంలో ఒక రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్ ఇతను. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్ ఈ మధ్యనే 2020 నవంబర్ 7 నాటికి 120 సంవత్సరాల జన్మదిన వేడుకల్లో ఎవరి జన్మదిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు? ఎంఎస్ స్వామినాథనా, ఆచార్య ఎన్జీ రంగనా, చౌదరి చరణ్ సింగా, నార్మన్ బోర్లాగా ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, ఇండియా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్,
ఇండియా కిసాన్ ఉద్యమ నాయకుడు చౌదరి చరణ్ సింగ్, ఈయన జన్మదినమే December 23 నేషన్ కిసాన్ డే. ఆచార్య ఎన్జి రంగా జన్మదినం సార్ వచ్చేసి ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ముద్దు బిడ్డ సార్ ఆచార్య ఎన్జి రంగా. ఈరోజు సార్ ఒక చండీగఢ్లో పాటియాలలో సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ డిప్లొమా ఈ డిప్లొమా కోర్సును కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు సార్. ఈ కోర్సులో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 34 మంది విద్యార్థులు సార్ ఈ కోర్సులో వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఇలా కిరణ్ రిజిజు క్రీడల మంత్రి ఎన్నికైన తర్వాత ఈ దేశాన్ని క్రీడా రంగంలో భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనేకమైన సంస్కరణల ద్వారా ముందుకు పోతున్న వ్యక్తి. 133 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో తిరిగి వెళ్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ టైటిల్ రాదో మనకే అర్థం కాని పరిస్థితి క్రీడలు వచ్చేసి. ఇలాంటి పరిస్థితుల్లో సార్ భారతదేశం భవిష్యత్తులో ఒలింపిక్స్ లాంటి టోర్నమెంట్లో 10 పైగా స్వర్ణాలు సాధించాలనే లక్ష్యంతో ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీలు ఏర్పాటు చేసి ఫుట్బాల్ క్రీడ అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్న వ్యక్తి సార్ ఇతను. ఒక ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా కోర్సుని ఇక్కడ ప్రారంభించిన సంఘటన సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్లో. ఈ బిడ్డ పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. ఒక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ క్రీడల శాఖ మంత్రి. ఇక్కడ సార్ ప్రధానంగా ఒక 2020 నవంబర్ 7 నాడు ఢిల్లీ ఐఐటి 51వ వార్షిక వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు సార్. ఈ వేడుకల్లో పాల్గొని ఇలా స్టాన్ఫోర్డ్ అమెరికా దేశానికి చెందిన ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో అగ్ర సైంటిస్టుల జాబితాను ప్రకటిస్తే ఇండియా నుండి 1000 మంది సైంటిస్టులను గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇండియా నుండి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇందులో భారతదేశ విశ్వవిద్యాలయాలు నూతన సిద్ధాంతాలు ఆవిష్కరించే దిశకు వెళ్ళాలి. ఇన్నోవేషన్ రంగంలో మనం ముందంజలో ఉండాలి.
ఇలా పేటెంట్ హక్కుల్లో మేధో సంపత్తి జాబితాలు కూడా ప్రపంచ జాతి అంటే అగ్రదేశాల ధీటుగా మనం ముందుకు వెళ్ళాలని కూడా ఒక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు వచ్చేసి. అదేవిధంగా సార్ ఇలా గౌహతి ఐఐటి కానీ, అదేవిధంగా మద్రాస్ ఐఐటి కానీ 30 మంది పైగా శాస్త్రవేత్తలు అక్కడి నుంచి అగ్ర శాస్త్రవేత్తల యొక్క జాబితాలు కూడా చోటు లభించిన సంఘటన. ఈ భారతదేశం విద్యారంగంలో ఇంకా అనుకున్న లక్ష్యాలు సాధించి నూతన సిద్ధాంతాలు ఆవిష్కరించే విధంగా విశ్వవిద్యాలయాలు ముందుకు పోవాలని చెప్పి ఈ ఢిల్లీ 51వ యూనివర్సిటీ అంటే ఐఐటి వార్షిక వేడుకల్లో ఈరోజు ప్రధాని ప్రసంగించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో అడగబోతున్న బిడ్ సార్. నరేంద్ర మోడీ నవంబర్ 7 నాడు ఏ యూనివర్సిటీ యొక్క వార్షిక వేడుకల్లో అయినా పాల్గొన్నారు. ఇండియా నుండి 1000 మంది అంటే శ్రేణి సైంటిస్టులుగా గుర్తించిన యొక్క యూనివర్సిటీ ఏది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అలా నిన్న చెప్పుకున్నాం సార్. ఈరోజు 2020 సంవత్సరము నవంబర్ 7 నాడు సార్, ఇక్కడ 7 నాడు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట సెంటర్ నుండి పిఎస్ఎల్వి C-49 రాకెట్ ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు సార్. 10లో ఇండియాకి సంబంధించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 1 సార్. ముఖ్యం ఇది ఇస్రోకు సంబంధించి సార్, ఇండియాకి సంబంధించింది. ముఖ్య ఉద్దేశం సార్ భూమి పరిశీలన, అడవులు, విపత్తుల సమాచారాన్ని చేరవేసింది సార్. అదేవిధంగా సార్ 9 వాణిజ్య ఉపగ్రహాలు. ఈ 9 వాణిజ్య ఉపగ్రహాల్లో సార్ 4 లిమూర్ ఉపగ్రహాలు అమెరికాకు సంబంధించినవి, 4 బల్గేరియా దేశానికి సంబంధించినవి, 1 లిథుమేనియా దేశానికి సంబంధించి సార్ లిథుమేనియా దేశ సంబంధించిన మొత్తం 10 ఉపగ్రహాలు సార్. రేపు ఎగ్జామ్లు ఏమంటాడు సార్? 2020 సంవత్సరం నవంబర్ 7 నాడు ఒక లాక్డౌన్ తర్వాత, కరోనా మూమెంట్ అంటే లాక్డౌన్ తర్వాత ఒక నెల్లూరు జిల్లాలో సతీష్ ధవన్ సెంటర్ నుండి ఏ రాకెట్ ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలు పంపించారు. ఈ రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలు పంపించారు. ఇందులో ఇండియా ఉపగ్రహం ఏది? ఇందులో అమెరికా ఎన్ని ఉన్నాయి? ఇందులో మొత్తం ఎన్ని దేశాల ఉపగ్రహాలు ఉన్నాయి? ఇందులో లిథుమేనియా ఎన్ని ఉన్నాయి? బల్గేరియా ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని వాణిజ్య ఉపగ్రహాలు? ఇండియా ఉపగ్రహం పేరేమిటి? ఏ రాకెట్ ద్వారా, ఏ సెంటర్ నుండి? ఈ రాకెట్ నిర్మాణం ఖర్చు సార్ 290 కోట్లు సార్. ఈ రాకెట్ యొక్క నిర్మాణం ఖర్చు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు ఒక తీర ప్రాంతం భద్రత రక్షణ కోసం ఆపరేషన్ సాగర్ కవచ్ సార్
కరంబీర్ సింగ్, నావికాదళం ప్రధానాధికారి కరంబీర్ సింగ్ 2020 నవంబర్ 7 నాడు వచ్చేసి ఇక్కడ సార్ ఒడిషా రాష్ట్రంలో పారదీప్ కోస్ట్ గార్డ్ ప్రాంతంలో ప్రారంభించారు సార్. ఇందులో నావికా, కోస్ట్ గార్డు దళాలు, ఒడిషా, వెస్ట్ బెంగాల్ యొక్క పోలీస్ బలగాలు మొత్తం 10 విభాగాలు, 10 విభాగాలకు చెందిన వారు ఆపరేషన్ సాగర్ కవాచ్లో పాల్గొన్నారు. ఎందుకు ఈ ఆపరేషన్ సాగర్ కవాచ్ నిర్వహిస్తున్నామంటే, ఒక 2008 నవంబర్ 26 నాడు సార్, 2008 నవంబర్ 26 తేదీన 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ భారతదేశం యొక్క ఆర్థిక నగరమైన ముంబై నగరానికి వచ్చి 5,000 మందిని చంపాలనే లక్ష్యంతో వీళ్ళు వచ్చి ఒక ఇంటిని రెంట్కి తీసుకొని తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్లో మకా అంటే నారిమన్ హౌస్ పై రాత్రి 11:30కి దాడులు స్టార్ట్ చేశారు. తీర ప్రాంతం నుండి వచ్చారు. ఈ దాడుల్లో 9 మందిని మనం చంపేశాం, కసబును పట్టుకున్నాం. ఆ తర్వాత కసబును 2012లో కసబును నవంబర్ 21 నాడు ఆపరేషన్ ఎక్స్ కోడ్ పేరుతో పూణేలో ఎర్రవాడ జైల్లో ఊరిదీయడం జరిగింది సార్. ఇక్కడ ఆ ముంబైలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ ఆపరేషన్ కవాచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆపరేషన్ సాగర్ కవాచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తీర ప్రాంతం నుండి శత్రువు ఏ మూమెంట్లో వచ్చినా ఎలా మనం ముక్కుమ్మడికి ఎదుర్కోవాలి, ఎలా మనం ముందుకు పోవాలి, తీర ప్రాంతంలో శత్రు కదలికలను ఏ విధంగా గుర్తించాలి, ఎలా మనం ఆ శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యొక్క వేడుకలు కూడా ఈ యొక్క ఆపరేషన్ సాగర్ కవాచ్ కార్యక్రమాన్ని ఒడిషా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు, నావికా దళాలు మొత్తం 10 విభాగాల యొక్క చిన్న దళాలు కూడా బలగాలు కూడా ఇందులో పాల్గొనే యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. తీర ప్రాంత రక్షణ భద్రత కోసం ఏ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఆపరేషన్ సాగర్ కవాచ్లో పాల్గొన్నాయి. ఆపరేషన్ సాగర్ కవాచ్ కార్యక్రమాన్ని నవంబర్ 7న ఎక్కడ ప్రారంభించారు, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 7 నాడు సార్ ఇక్కడ 500 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ ప్లాంటును జీడిమెట్ల దగ్గరలో కేటీఆర్ ప్రారంభించారు సార్. వచ్చేసి ఈ యొక్క వ్యర్థ పదార్థాల యొక్క రీసైక్లింగ్ యొక్క ప్రత్యేక ప్లాంటును ప్రారంభించారు సార్. ప్రతి ఇల్లులు తిరిగి ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ సేకరించి వీటిని ఎక్కడో కాలపెట్టకుండా మళ్ళీ వాటి ద్వారా కాలుష్యం కాకుండా ఈ వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ యొక్క ప్రత్యేక ప్లాంట్ని ఈరోజు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అంటే మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి మన ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకమైన యొక్క పాత్ర సార్.
మీ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే అటు జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, జనరల్ సైన్స్ పరంగా, ఎకనమీ పరంగా ఈజీగా అన్ని రకాల బిట్లు కూడా క్యాచ్ చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా వచ్చేస్తుంది. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఈరోజు మీకు ముఖ్యంగా కొన్ని 5 క్వశ్చన్లు ఇస్తున్నా సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, రెండు 2019లో వరల్డ్లో నూతన దేశంగా ఆవిర్భవించిన ఏ దేశం? మరొకటి సార్, జల్ మిషన్ కార్యక్రమానికి టిఎస్ నుండి, తెలంగాణ నుండి ఎన్ని జిల్లాలు ఎంపికైనవి? ఎన్ని జిల్లాలు ఎంపికైనవి సార్? మూడో క్వశ్చన్ సార్, మూడో క్వశ్చన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏం సార్ అంటే, ఎన్ని దేశాలకు చెందిన విదేశీ ఉపగ్రహాలను భారత్ నుండి పంపించారు? మరొకటి సార్, నాలుగోది వచ్చేసి ఇక్కడ భారతదేశం ఏ సంవత్సరంలో సాధారణ సభకు ఎన్నికైంది తొలిసారిగా? మరొకటి సార్, నామ్లో 120వ దేశం అలీన ఉద్యమ సంస్థ. ఓకే సార్, ఇక్కడ ప్రధానంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 7 నాడు ఇండియా ఒపెక్ దేశాల వర్చువల్ 4వ సమావేశం నిర్వహించారు సార్. ఇక్కడ 2021లో ఈ సమావేశం ఢిల్లీలో నిర్వహణ సార్. మరి ముఖ్యంగా సార్ ఈ ఒపెక్ అంటే ప్రధానంగా సార్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్, మరి కోఆపరేషన్ కంట్రీ సార్. మరి ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక పెట్రోలియం దేశాలు సార్ ఇవి. ఈ సంస్థలో మొత్తం ఒపెక్లో అపెక్ వేరు, ఒపెక్ వేరు సార్.
అపెక్, ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ కోఆపరేషన్ కంట్రీస్ సార్, ఇది గ్రూప్ సార్. ఇది ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఇది ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉంటుంది సార్. ఒక 1960 సెప్టెంబర్ 14 నాడు స్థాపించారు సార్. మొత్తం 13 సభ్య దేశాలు సార్ ఒపెక్లో. సభ్య దేశాలు 13 సార్. ఇక్కడ భారతదేశం ఒపెక్ దేశాల 4వ సమావేశం ఈరోజు జరిగింది సార్. పెట్రోలియం దిగుమతిలో భారత్ నుండి ఏ విధంగా ధరలు పెంచుతున్నారు భారత్ పైన, భారత్ ఏ విధంగా పెట్రోలియం దిగుమతులు అక్కడ తగ్గించుకుంది, ఈ పెట్రోలియం దిగుమతుల ఎగుమతుల పైన, ఈ పెట్రోలియం యొక్క ధరల పైన అంతర్జాతీయంగా ప్రజెంట్లీ కరోనా మమ్మురిలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ దేశాలకు సహాయ సహకారాలు అందించుకోవాలి అనే అంశం పైన ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో ఇండియా నుండి ఒక కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో ఈ సమావేశం ఈరోజు నిర్వహించిన సంఘటన సార్ వచ్చేసి ఒక 1960 సెప్టెంబర్ 14 నాడు ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఒపెక్ సంస్థ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది. ప్రధానంగా సార్ ఇక్కడ 13 సభ్య దేశాలు సార్. 13 అంటున్నాం. వెంకయ్య నాయుడు 13 ఉపరాష్ట్రపతి. ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా 13 త్రిపురాష్ట్ర 31. ఇండియాలో సీఎంల సంఖ్య కూడా 31 సార్ వచ్చేసి. ఏ టైపులో బిట్ అడిగినా క్యాచ్ చేయాలి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. ఎగ్జామ్ అలా అడుగు పెట్టినామంటే పేపరే నేను చూసి భయపడాలి సార్. పేపర్ నిన్ను చూసి అంటే నువ్వు పేపర్ చూసి భయపడద్దు, నిన్ను చూసి ఆ పేపర్ భయపడాలి. ఆ విధంగా ఈ పోటీలో నేను నిలబడాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరి బెస్ట్ ఆఫ్ లక్. ఎప్పటికప్పుడు బాగా చదివి పెట్టండి. మంచిగా అంటే పర్ఫెక్ట్గా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఇంకా బాగా చదవండి. ఓకే, మేము ఇచ్చిన యొక్క క్వశ్చన్స్కు ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, రాకుండా చెప్తాం. భారతదేశంలో నేను ఇచ్చిన క్వశ్చన్ సార్, తొలి పొగాకు రహిత గ్రామం అంటే నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది, గరీపేమా. రెండోది, ఇండియాలో నీటి సంరక్షణలో ఆదర్శవంతమైనది మహబూబ్ నగర్ జిల్లాలో తిమ్మాయిపల్లి గ్రామం. చాలామంది గంగాదేవి పల్లి తీసుకుంటున్నారు. ఇండియాలో ఆదర్శవంతమైన విలేజ్ అంటే గంగాదేవి పల్లి. ఇండియాలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే గుజరాత్లో అకోదర. ఇండియాలో నీటి సంరక్షణలో ఆదర్శమైనది అంటే తిమ్మాయిపల్లి. ఒక జో బిడెన్ 1988లోనే అమెరికా ప్రెసిడెంట్గా పోటీలో ఉండే పార్టీ టికెట్ ఇవ్వలేదు, డ్రాప్ అయ్యాడు. బ్రిక్స్ బ్యాంకు ఎండి మార్కోస్ ట్రోడోప్రాయోస్, ఈయన బ్రెజిల్ ఆర్థిక మంత్రి. 2020 మే 27 నాడిన బాధ్యతలు తీసుకున్నాడు కుందావరం కామత్ తర్వాత. ఓకే సార్, ఇది సార్ ప్రధానంగా. థ్యాంక్ యూ గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి?
ఏ క్లాజ్ which does the function of a noun. In order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు.